వెల్కమ్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో మనం TSGENCO వాళ్ళు అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రిలేటెడ్ పోస్ట్ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కోఆపరేటివ్ లిమిటెడ్ వాళ్ళది. దాని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్ట్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం చెక్ చేద్దామండి. బ్రాంచెస్ వచ్చేసి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్స్. ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకు 7th October 2023 స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 11 AM. లాస్ట్ డేట్ అనేది వచ్చేసి మనకు 29th October అండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ సబ్మిషన్ వచ్చేసి మనకు 29th October. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుంది అంటే December 3rd అని ఉంటుంది. ఎగ్జామ్కి 1 week బిఫోర్ అనేది మనకు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ హాల్ టికెట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. TSGENCO అది www.tsgenco.com అనే వెబ్సైట్ నుంచి. టైమింగ్స్ వచ్చేసి 2 hours అండి. కమింగ్ టు ద వేకెన్సీస్ యాజ్ పర్ డిపార్ట్మెంట్ వైజ్ చూస్తే మనకు LR అండ్ GR అని చెప్పేసి ఉంటుంది. LR అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్. 94 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ రిక్రూట్మెంట్ కింద 245 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ కంప్లీట్గా వచ్చేసి 339 వేకెన్సీస్ అండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి 42 LR అండ్ 145 GR వచ్చేసి ఉన్నాయి. మెకానికల్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు కంప్లీట్గా 77 ఉన్నాయి. అంటే LR నుంచి 3 వేకెన్సీస్, GR నుంచి 74 వేకెన్సీస్. ఎలక్ట్రానిక్స్ నుంచి ఓన్లీ జనరల్ రిక్రూట్మెంట్ 25 మాత్రమే ఉన్నాయి. లిమిటెడ్ రిక్రూట్మెంట్ LR అనేది దీంట్లో ఏం మెన్షన్ చేయలేదు, సో 0 ఉన్నాయి అనుకోవచ్చు. సివిల్ డిపార్ట్మెంట్ వచ్చేసి 50 వేకెన్సీస్ ఉన్నాయి. LR 49 అండ్ GR వచ్చేసి 1. టోటల్ మనకు 339 వేకెన్సీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. దీన్ని యాజ్ పర్ జోనల్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని మనం దీనికి అప్లై చేయాలండి. కమింగ్ టు ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని డిపార్ట్మెంట్ వారికి ఒకే విధంగా ఉంటుంది. మినిమం గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఒక అఫిలియేటెడ్ యూనివర్సిటీ తరఫున అంటే మినిమం ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఏ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా మనం కోర్స్ అనేది గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇప్పుడు మనం ఏజ్ రిలాక్సేషన్ అనేది చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years నుంచి 44 years అనేది వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. July 1st వరకు 18 years నుంచి 44 years వరకు ఏజ్ అనేది సరిపడేటట్టు ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి BCS అంటే EWS, SC, ST అండ్ వాళ్ళకి 5 years అనేది యాడ్ అవుతుంది. అంటే 44 years + 5 years. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ ఫిజికలీ డిసేబుల్డ్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి 10 years అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మినిమం ఫీజు వచ్చేసి 400 అనేది ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి యాజ్ ఐ మెన్షన్ అబౌవ్. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 29th అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఆల్రెడీ ఇష్యూ చేశారు. అండ్ దీనికి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 300 ఉంటుంది. అది నాట్ ఫర్ ఆల్. ఎగ్జామినేషన్ ఫీ SC, ST, BC అండ్ EWS అండ్ ఫిజికల్ ఛాలెంజర్స్ వారికి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. అండ్ కమింగ్ టు ద సిలబస్ కాపీస్, ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు ఒకటి శాంపుల్ కాపీ కూడా ఇచ్చారండి. ఆ విధంగా మనం ఫోటో అనేది జనరేట్ చేసి సిగ్నేచర్ కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, శాంపుల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ వెబ్సైట్ మనకు మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. కమింగ్ టు ద సిలబస్ కాపీస్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్ వచ్చేసి సిలబస్ కాపీ కూడా ఇవ్వడం జరిగిందండి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. Yes, this is the syllabus copy.
అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి దీనికి సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి 2 సెషన్స్ ఉన్నాయండి. సెషన్ ఏ వచ్చేసి 80 మార్క్స్ అండ్ కమింగ్ టు సెషన్ బి 20 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బి అనేది అందరికీ సేమ్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సేమ్ ఉంటుంది. సెషన్ ఏ వచ్చేసి వాళ్ళ ఏదైతే గ్రాడ్యుయేషన్ సిలబస్ ఉంటుందో అది మాత్రమే ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకు ఎలక్ట్రికల్ సంబంధించిన పోర్షన్ అనేది ఉంటుంది. అండ్ సివిక్స్ అండ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళకు వాళ్ళ సిలబస్ ఉంటుంది. సెషన్ బి వచ్చేసి అందరికీ సేమ్ రిలేటెడ్ సిలబస్ కాపీ అనేది ఉంటుంది. సారీ, సెషన్ బి అనేది అందరికీ సేమ్ ఉంటుంది. దీని గురించి కంప్లీట్ సిలబస్ కాపీ మనకి ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని దాని పరంగా మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చూసుకొని ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఫస్ట్ టైం మీ ఛానల్ని చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ ఎగ్జామ్ అకాడమీ tutorial channel. Thank you everyone.